రాష్ట్రం కోసం అమరావతి రైతుల త్యాగం, స్వార్థ రాజకీయాలతో ముఖ్యమంత్రి జగన్ చేసిన మోసానికి దృశ్యరూపమే రాజధాని ఫైల్స్ చిత్రం అన్నారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న అరాచకాలను కళ్ళ కట్టినట్టు చూపించారని తెలిపారు. చేదు నిజాలు, చీకటి కోణాల్ని ప్రజలందరికీ చూపించడంలో దర్శక నిర్మాతలు 100% విజయవంతమయ్యారన్న ప్రత్తిపాటి ఈ చిత్రం సినీ మాధ్యమం శక్తి అని మరోసారి చాటి చెప్పిందన్నారు. రాష్ట్ర భవిష్యత్ రాజధాని నిర్మాణం కోసం 3 పంటలు పండే తమ భూముల్ని నిస్వార్థంగా ఇచ్చిన రైతులకి మిగిలిన కన్నీళ్లకు, వారి ఉద్యమ స్ఫూర్తికి అద్దం పట్టే పలు సన్నివేశాలు తన మనసును కదిలించాయన్నారు. ఈ 2 జిల్లాల రైతాంగం కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, అన్ని కులాల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ఓటర్లు అందరూ కూడా క్లీన్ స్వీప్ విజయాన్ని అందించవలసినటువంటి బాధ్యత ఈ 2 జిల్లాల మీద ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మోసాలని కళ్ళకు కట్టినట్టు త్యాగాలు చేసినటువంటి రైతుల్ని ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారు, ఏ విధంగా మోసం చేశారు, నిజమైన దృశ్య రూపమే ఈ రాజధాని ఫైల్స్. జై అమరావతి! పాలకులు తప్పకుండా చూడాలి. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ పార్టీకి ఓటేసినటువంటి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా చూడాల్సినటువంటి దృశ్యం ఇది. నిండు సభలో అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని చెప్పినటువంటి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంతలోనే నాలుక మడతేసి అమరావతి రైతుల్ని రోడ్డును పడేసి పాపాన్ని జగన్ జన్మలకు కూడా కడుక్కోలేరు. అదేవిధంగా మరో 2 నెలల్లో ఈ గ్రహణం పోయి అమరావతికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. తరతరాలకు చరిత్ర నిలిచిపోయేలా రాజధాని నిర్మాణం పూర్తి చేసేటువంటి బాధ్యత తెలుగుదేశం, జనసేన పార్టీలు తీసుకోబోతున్నాయి. అందుకే తుదిమెట్టుగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో మొత్తం 17 సీట్లు, 3 పార్లమెంటు స్థానాలు. ఒక ఉమ్మడి గుంటూరు జిల్లానే కాదు, కృష్ణా జిల్లా. ఈ